హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో కొందరు స్టార్ ప్లేయర్స్ అయితే మొత్తానికే అవుట్ అయ్యారు అండ్ కొన్ని టీమ్స్కు చాలా లక్కీగా కూడా మారబోతుంది. ఇది చూసే ముందైతే ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేసి ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ అయితే కేకేఆర్తో ఉంది. ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో మీరు చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి డివాన్ కాన్వే అయితే కంప్లీట్గా దూరం అయ్యాడు, మొత్తం టోర్నమెంట్కే దూరం అయ్యాడు. అండ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి హ్యారీ బ్రూక్ 13 కోట్లు పెట్టి ఎస్ఆర్హెచ్ కొన్న ప్లేయర్ ఈసారి వీళ్ళు 4 కోట్లు పెట్టుకున్నారు. అయినా కూడా ఇతడు ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్ ఇతను ఆడబోట్లేదు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్, ఇందులో మహమ్మద్ షమి కంప్లీట్గా టోర్నమెంట్కు దూరం అయ్యాడు. ఇతడు ఈ సీజన్ కనిపించాడు. నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్కి జేసన్ రాయ్, ప్రతి సీజన్ ఇతడు ఏదో టీంకి ఆడతాడు అండ్ దూరం అవుతుంటాడు. ఈసారి కూడా అదే జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ప్రసిద్ధ్ కృష్ణ కంప్లీట్గా టోర్నమెంట్ నుంచి దూరం అయ్యాడు. అండ్ ఇంకొక ప్లేయర్ మీరు చూసినట్లయితే శ్రేయస్ అయ్యర్, ఇతడు కూడా బ్యాక్ ఇంజురీతోని మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడబోట్లేదని న్యూస్ అయితే వస్తుంది. సో ఎస్ఆర్హెచ్కు ఇది చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ పోయిన సీజన్లో చివరి స్థానంలో ఉంది. కొత్త కెప్టెన్, కొత్త టీమ్గా ఉండబోతుంది. కాస్త ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ సెకండ్ మ్యాచ్లో కూడా వాళ్ళు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడబోట్లేదని ఒక న్యూస్ వస్తుంది. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్కు ఈ రెండు కలిసి వచ్చే విషయాలు కాబోతున్నాయి. అండ్ రిషబ్ పంత్ కూడా బీసీసీఐ పర్మిషన్ ఇచ్చింది అతడు వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్గా ఆడడానికి. అంటే ఫుల్ ఫిట్నెస్తో ఉన్నాడు రిషబ్ పంత్. ఇప్పుడు అతను మునుపట్ల ఇండియా టీం కూడా ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్.